నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రముఖ నటులు రాజీవ్ కనకాల ఇప్పుడు వివాదాలు ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు, విచారణకు రమ్మన్నారు. పెద్ద ఎత్తున ఒక ల్యాండ్ వివాదంలో సుమా హస్బెండ్గా ఉన్నటువంటి రాజీవ్ కనకాల ఇప్పుడు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి గట్టు పంచాయతీ మాట్లాడడం మనతో పాటు విశ్లేషకులు, ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. ఏంటి సార్ ఈ గట్టు పంచాయతీ ఏంటి? అసలు ఎందుకు రాజీవ్ కనకాలకి దీనికి ఏంటి సంబంధం? ఒకవేళ ఈయన కొని ఇరుక్కున్నాడా లేకుంటే అమ్మి ఇరుక్కున్నాడా? ఏంటి అసలు ఏం జరిగింది వాస్తవానికి? ఎప్పుడో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే దారిలో ఈ పెద్దంబర్పేట ఉంటుంది, తెలుసు కదా? అవును, అక్కడ మార్కెట్ కూడా ఉంటుంది. ఆ పెద్దంబర్పేట నుంచి కొంచెం లోపలికి వెళ్తే పసుమాముల అని ఒక చిన్న గ్రామం లాంటిది. 204P అనేదో బస్ ఏదో పోతుంది అక్కడికి. అయితే అప్పుడు అక్కడ ఒక చిన్న ఫ్లాట్ మన సర్వే నెంబర్ 421లో ఈయన కొన్నాడు రాజీవ్ కనకాల గారు, లాంగ్ బ్యాక్. ఆ తర్వాత ఆ స్థలాన్ని ఎవరికి, ఒక గుత్తా విజయ్ చౌదరికి అమ్మేశాడు. ఆ గుత్తా విజయ్ చౌదరి ఏం చేశాడు, దిండి శ్రవణ్ కుమార్ అనే ఆయనకి తర్వాత అమ్మేశాడు. ఎవరి చేతులు ఉండవు కదా, ఇప్పుడు నా ఫ్లాట్ నీకు ఇస్తాను వాళ్ళకి అమ్ముతావు. ప్రెసెంట్ 70 lakhsకి ఆయన అమ్మేశాడు. అప్పుడు ఆయన ఎంత కొన్నాడో ఆయన ఎంత కమ్మాడో మనకు తెలియదు. తర్వాత అది పెద్దంబర్పేట ఏమైందంటే ఈ క్రమంలో మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయినాక తర్వాత ల్యాండ్లో మార్పులు వస్తాయి. ఆ రెవెన్యూ కిందికి వచ్చింది, మన పశ్చిమాముల రెవెన్యూ కిందికి వచ్చింది. అక్కడ ఏదో పోయింది, ఆ ఫ్లాట్ లేదు ఇప్పుడు, అసలు ఫ్లాటే లేదు. ఆ సర్వే నెంబర్లో అంతా ఆన్ రికార్డ్స్ ఉన్నాయి కానీ లోపల గ్రౌండ్ లో లేదు. ఇక్కడ ఏంటో మరి ఆ రోడ్డు పడిందా, ఇది చేశారా, ఎందుకో మొత్తానికి అయితే తీసేశారా, ఇక్కడ వరకు అసలు ఫ్లాటే లేదు. చూసిన తర్వాత ఈయన ఏదో ఆనందం తట్టుకోలేక అటువైపు వచ్చాడు. అలా వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫ్లాట్ ఉంటుంది, ఇదో ఇక్కడ నుంచి ఇదే కదా, అరే అదేది ఏది అనుకున్నాడు. ఈయన వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి, చౌదరి గారు మరి ఇట్లా ఈ ల్యాండ్ అదేదో అసలు కనబడట్లేదు, ఏంటండి ఇది, నేను 2 years తర్వాత వచ్చి చూసుకున్నాను అని ఆయన. మీకు చెప్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయానండి, అసలు మీ కాంటాక్ట్ సరిగ్గా లేదు. ఓకే, అదేం లేదు, చిన్న లిటిగేషన్లో ఉందండి ఆ ల్యాండ్, అది అవుతుంది, పని అవుతుంది లేండి, మీరేం టెన్షన్ తీసుకోండి అని ఏదో మేనేజ్ చేశాడు. ఈ మేనేజ్మెంట్లు కాస్త ఇప్పుడు ఈయనకు భయం ఉన్నప్పుడు ఆయన దాని మీద ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్తూ ఉంటాడు. అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఈయన స్పందించాడు. నువ్వు సడన్గా వచ్చి అటాక్ చేస్తావని తెలియదు కదా. ఈయన ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఆయనది ఈయనకు రెస్పాండ్ ఇవ్వడం మానేశాడు. ఇతను ఏం చేశాడు, వెళ్ళి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో మాకు ఇలా గట్టు పంచాయతీ ఉందని పలానోడి దగ్గర నేను ఇలా ల్యాండ్ కొన్నాను అని చెప్పాడు. వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడిగారు, ఏంటండి ఇదేదో ల్యాండ్ అంట, మీరు ఎవరు అమ్మానంటున్నారు, ఆయన అక్కడ ఫ్లాటే లేదంటున్నాడు. లేదు సార్, ఇది ఇట్లా లిటిగేషన్లో ఉందని ఆ గొడవ గురించి అక్కడ చెప్పారు. సో వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇదేదో పంచాయతీ, సరే వీళ్ళు ఏదో కోర్టు చుట్టూ తిరుగుతారు అని. పెద్ద అరెస్టులు చేసే అంశం ఏం కాదు, అలానే ఎవరు కబ్జాలు చేయలేదు యాక్చువల్గా, సంథింగ్ అది. ఇప్పుడు కానీ ఈయన బెదిరించాడు అని అనేది కూడా ఒక పాయింట్ వస్తుంది. బెదిరించాడు అంటే ఎందుకండి ఫోన్ లేపట్లేదు అంటాంగా, ఆ టైప్ ఆఫ్ అనకూడదు కదా. అంటే ఇప్పుడు ఇతనికి హడావిడి ఉంటుంది, ఎందుకంటే ఏదో పోయింది కాబట్టి. అవతల మనిషికి ఏంటంటే 2 years నుంచి రాని వ్యక్తి సడన్గా ఈ 2 నెలల నుంచి అదే పనిగా ఫోన్లు చేస్తున్నాడు, మెసేజ్లు చేస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, ఇన్ని చేసేసరికి ఏంటిది అని ఆయనకు కూడా ఉంటుంది. ఇప్పుడు దాని గురించి పట్టించుకోవాలి. అంటే ఈ చిన్న గొడవ ఘర్షణ అన్నట్టుగా ఇప్పుడు శ్రవణ్ ఎవరైతే కొనుక్కున్నారు విజయ్ దగ్గర, అప్పుడు ల్యాండ్ చూసి, ఈసీ చూసి, డాక్యుమెంట్ చూసి అన్ని చూసే కదా కొనుక్కుంటారు. ఇవాళ ఫ్లాట్ లేదు అంటే మరి ఆనాడు చూడకుండా తీసుకున్నారా, లేకుంటే ఫ్లాట్ చూసి కూడా కొని ఈ విధంగా జరిగిందా, లేకుంటే ఎక్కడ మోసం జరిగింది? కొన్న తర్వాత ఫ్లాట్స్ నిజంగా మనము గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడైతే మున్సిపాలిటీ అయ్యిద్దో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి బార్డర్స్కి. అంటే బార్డర్స్ అంటే మీరన్నట్టుగా వస్తాయి ప్రాబ్లమ్స్, అది రికార్డ్స్ లో వాటిలో వస్తాయి. కానీ గ్రౌండ్ లో ఉన్న సైట్ మాయమైపోవటం, గ్రౌండ్ లో సైట్ మాయమైంది, యాక్చువల్గా రెస్పాన్సిబుల్ గా చెప్పాలి. లేదా ఒకవేళ ఇక్కడ మీ ఫ్లాట్ ఉంది కదా తీసేస్తున్నామండి అని ఏదన్నా రోడ్ వైండింగ్ లో పోయినా వాళ్ళు దానికి ఏదో పరిహారం అడుగుతారు, దానికి వాళ్ళు కూడా ఇస్తారు ఉంటాయి. బట్ ఈయన చెప్పాల, అది కూడా తప్పే. ఈయనకు సంబంధం, ఈయన ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేశాడు కదా. రాజీవ్ కనకాలకు కాదు, ఇప్పుడు విజయ్కి చెప్తున్నా. విజయ్కి శ్రవణ్కి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ చెప్పాల, ఇది కూడా తప్పే. మీరన్నట్టుగా ఏదో ల్యాండ్ దీంట్లోనో లేకపోతే రోడ్ వైడింగ్ లో పోతే 1 సెంటో 1/2 సెంటో ఫ్లాట్ లేచిపోదు కదా. ఫ్లాట్ అయితే పోదు, అదే కదా విచిత్రం ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకో కొత్త డౌట్లు వస్తాయి. ఫేక్ డాక్యుమెంట్ ఏమైనా సృష్టించి క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఏమైనా మోసం చేశారా, ఈయన కూడా ఒకరి దగ్గర కొన్నాడు. ఆ కొన్న అతను ఎవరు అంటే రాజీవ్ కనకాల గారు. ఇప్పుడు ఆయన అడిగారు ఏంటంటే, నేను ఇది ఎప్పుడో ఆయనకు అమ్మేశానండి, ఆ ప్లాట్ ఉండి నేను
రాజీవ్ కనకాల కూడా ఎవరి దగ్గర కొన్నాడు, ఆయన దగ్గర ఉంటాయి కదా, ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దంబర్పేటలో మార్కెట్ మొన్న రీసెంట్లీ పడింది కదా, అంతకుముందు లేదు. ఈ కొత్తపేట మార్కెట్ను దేన్ని అటు జరిపారు. మరి ఇప్పుడు అక్కడ కొత్త గవర్నమెంట్ ఒక దగ్గరకు వచ్చింది అంటే స్థల సేకరణలో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అవి అయినప్పుడు చెప్పాలి. బట్ ఈయనకు పాపం 2 yearsగా తెలియకపోవడం విశేషం. ఎందుకంటే కొత్తపేట జరిగి కూడా 4 years 5 years అయినట్టు, ఎప్పుడో అయిపోయింది, చాలా రోజులైంది. ఈయనకు తెలియదు, తనేదో ఏదో అవుతుంది ఇక్కడ అని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఈ కామనే మనకి గొడవలు, బట్ చేసింది అయితే తప్పే ఓవరాల్గా చెప్పాలంటే. ఇప్పుడు మనకి ఇంకా ఎందుకు, అప్పుడెప్పుడో కొన్న ఫ్లాట్లను ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేస్తుంది. నువ్వు ఇల్లు గట్లా కూల్చేస్తున్నారు కదా, మేము 20 ఏళ్ల నుంచి ఉన్నామన్నా వినట్లేదు కదా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. మరి ఇప్పుడు పోలీసులు అధికారులు ఏం యాక్షన్ తీసుకుంటారు? రాజీవ్ కనకాలని పిలిచింది సాక్షిగా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వివాదం వస్తుంది. ఈయన నన్ను బెదిరిస్తుండు, నువ్వు బెదిరిస్తున్నావా? లేదు సార్ నేను మాట్లాడుతున్నా, ఆయన బెదిరింపు అంటుండు. వీళ్ళిద్దరు కొట్లాట, ఇది మధ్యలో శ్రవణ్ కుమార్ వీళ్ళ గొడవ. అసలు ఆ ల్యాండ్ ఈయన కమ్మింది ఆయన కదా, ఆయన వచ్చి సాక్షి కోర్టులో తేల్చుకోవాల్సిన సివిల్ వ్యాజ్యం అయ్యే అవకాశం లేదు. మ్యాటర్ సివిల్ కేసే. పోలీసులు రమ్మని చెప్పారు రాజీవ్ కన్నా, నాకు ఆరోగ్యం బాగాలేదు నేను రాలేనండి, తర్వాత వస్తానని చెప్పాడు. ఈ లోపు అది కోర్టుకు వెళ్ళొద్ది. మరి ఇక ఎవరు గెలుస్తారో అది ఎప్పటికైద్దో తెలియదు. గట్టు పంచాయతీలు తేలవు, మినిమం 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పోతానే ఉంటాయి. ఆ ల్యాండ్ అలాగే 10 ఏళ్ళు దాటుతుందండి. అమ్మో, అప్పటి వరకు అంతే. ఇంకా అది అట్లా ఉంటది చాలా మందికి. బట్ ఎవరు హెల్ప్ చేయలేరు ఇది. కాకపోతే రాజీవ్ కనకాల గారు ఉన్నారు కాబట్టి ఇష్యూలో ఇప్పుడు పొద్దున చాలా మంది రాజీవ్ కనకాల గంట ఏదో ఫేక్ ల్యాండ్ అని ఎవరెవరికి అమ్మేశాడంటే ఇట్లా ఇంకెన్ని చేసిండో అని మాట్లాడతారు. అది క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ ఏం లేదు, ఆయన సాక్షి మాత్రం. కాబట్టి ఇష్యూస్ అంటే అంత సీరియస్ గా మాయం చేయటాలు అవన్నీ ఏం లేదు. కొట్లాడుకున్న వాళ్ళు ఇద్దట్లో మరి ఎవరు దొంగో ఎవరు దొరో తేలాలి. బట్ ఈయన కమ్మింది మాత్రం రాజీవ్ కనకాల క్లియర్ గానే అమ్మాడు. ఆ తర్వాత అది లిటిగేషన్ అయింది. అంటే ఆ తర్వాత లిటిగేషన్ ఎట్లా అయింది అనేది అక్కడ చూస్తే మనకు పాయింట్ దొరికిపోతుంది. మనకు పాజిటివ్ గానే ఆలోచించాలి. అక్కడ ఇప్పుడు మార్కెట్ జరిగినప్పుడు గవర్నమెంట్ స్థల సేకరణలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏదో అటు ఇటు అయ్యుతా ఉంటాయి. చాలా మంది ముందు జాగ్రత్తగా వెళ్ళొచ్చాడు. బట్ ఈయన 2 years నుంచి రాలా, ఇప్పుడు పట్టించుకున్నాడు. ఈయనకి భయం వేసింది నా ఫ్లాట్ లేదు. ఇప్పుడు ఎంతగానో 70 lakhs ప్రాపర్టీ అంటే ఇప్పుడు అది 1 కోటి దాటిపోయింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు మార్కెట్ పడింది కదా, ఉంటది కొంచెం వాల్యూ ఉంటుంది. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. సో మొత్తం మీద రాజీవ్ కనకాల వ్యవహారంలో ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ గా మారుతుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.